ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దూర ప్రాంతాల్లో గురుకుల మరియు వసతి గృహాలు ఏవైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో వారికి ఏదైతే దివ్యాంగ విద్యార్థులకి కీలక ఉపశమనం ప్రకటించింది. ఇకపై ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్మును నేరుగా బ్యాంక్ ఖాతాలోకే జమ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనివల్ల విద్యార్థులకి సమయం, దూర ప్రాంతాలకు ఏదైతే దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణ ఖర్చులు కూడా ఆదా అవుతాయన్నమాట. అంటే క్లియర్గా ఇంకా చెప్పాలంటే మనకి ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పింఛన్లు అందుకుంటున్నటువంటి దివ్యాంగులకి ప్రభుత్వం మరో తీపి కబురైతే అందించింది. సొంత ఊళ్ళకి దూరంగా ఉన్న వసతి గృహాలకు, గురుకుల మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో రెసిడెన్షియల్ విధానంలో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల పింఛన్ నగదు తీసుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సిబ్బంది లేదా వాలంటీర్లు పింఛన్ నగదును నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారు. అయితే దూర ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసించే విద్యార్థులు ప్రతి నెల పింఛన్ అందుకోవడానికి సెలవు పెట్టి మరీ స్వగ్రామాలకు వెళ్ళవలసి వస్తుంది. దీనివలన ప్రయాణ వ్యయాపాయాసాలు పెరగడమే కాకుండా ముఖ్యమైనటువంటి ఏదైతే వాళ్ళకి మంచి క్లాసులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఫంక్షన్ కోసం మళ్ళీ ఇళ్ళకి రావడం ఇవంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనిపై దృష్టి సాధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇటీవల నిర్వహించిన సంక్షేమ శాఖల సమీక్ష సమావేశంలో దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులు ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం దివ్యాంగుల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి పింఛన్ మొత్తాన్ని నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకే జమ చేసే కొత్త విధానానికి ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఇంకా ఈ పథకం గురించి మనం క్లియర్గా చూసుకుంటే పథకం పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము. లబ్ధిదారులు వచ్చేసి ఎవరైతే హాస్టల్లో అలాగే గురుకులలో చదివే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే చెల్లింపు విధానం వచ్చేసి నేరుగా మనకి బ్యాంక్ ఖాతాల్లోకి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి ఈ అంగవైకల్యం అనేది మనకి 45% కంటే ఎక్కువ ఉంటారో వారికి అన్నమాట. అలాగే మనకి పింఛన్ దాదాపుగా ఈ పెన్షన్లు అందుకుంటున్న వారు దాదాపు 10,000 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. మనకి ఏదైతే పెన్షన్ అమౌంట్ ఉందో అది 6,000 నుంచి 15,000 వరకు అయితే వీరికైతే రావడం జరుగుతుంది. ఇంకా మనం క్లియర్గా చూసుకుంటే అమలు సమయం వచ్చేసి మనకి నెక్స్ట్ రాబోయేటటువంటి 2-3 నెలల్లో ఈ విధంగా మనకి అమౌంట్ అనేది డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకే జమ అయ్యే విధంగా అయితే చర్యలు అయితే తీసుకోబోతున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కింద తప్పకుండా కామెంట్ చేయండి.